ఏం చేయాలి? బండి పూజను చేపియాలి ఫస్ట్. 10,000 10,000 అంట. 10,000 9,000 అంటాడు. హైదరాబాద్ బోర్డు కనిపిస్తుంది కదా, మనం హైదరాబాద్ చేరుకోవాలన్నట్టు. ఇంజన్ కూల్ అయినాం అనుకో, ఇంజన్ కూల్ అయితే మనం వెళ్ళిపోవచ్చు. మనం బండి మీద లోడ్ పడనియొద్దు, మెయిన్ ఇంపార్టెంట్. మొత్తానికి అయితే మనం మాల్కి వచ్చినాం. నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే చాలా సంతోషంగా ఉందన్న. ఎన్ని రోజులు కష్టపడి మనం గిట్ట తిరిగినాం కదా. హలో గైస్, వెల్కమ్ టు స్వామి అఫీషియల్ ఫ్యామిలీ బ్లాగ్స్. సో గైస్, ఈ రోజు వచ్చేసి డే 6 గైస్. మనం అయితే డే 6, డే 5 నుంచి అయితే మనం డే 1 నుంచి డే 5 దాకా మీరు వీడియోలు చూస్తూనే ఉన్నారు కదా. మనం జేసీబీ కొన్నాం. మనం దగ్గర 4 డేస్ 5 డేస్ అయితే జేసీబీ గురించి తిరిగినాం. తిరిగి మనకు యాస్టక్ వచ్చింది. 40 జేసీబీ దాకా తేలాం. 40 జేసీబీ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. మనం 40 జేసీబీ సెలెక్ట్ చేసుకొని మనం మొత్తానికి అయితే జేసీబీకి మన డే 5 అయితే ఇంత అంత అడ్వాన్స్ కట్టేసినాం. మనం అడ్వాన్స్ కట్టి మనం దాని మీద ఇంత ఫైనాన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫైనాన్స్ కూడా మనం క్లియర్ చేయించినాం అన్నట్టు. ఎందుకంటే మనం మాట్లాడుకున్నది ఒక చైన్ ఇరిగిపోయింది, బండి చైన్ ఇరిగిపోయింది. ఒక 2 నిమిషాలు ఆగండి. బండి చైన్ పడ్డది. చైన్ ఇరిగిపోలే, చైన్ పడ్డది. ఏం కాదు, బ్యాక్ సైడ్ చైన్ వేసి ఒక్క నిమిషం. మొత్తానికి అయితే మనకు బండికి చైను ఇరిగిపోయింది, ఊసిపోయింది, అర్థమవుతలేదు. ముంగలుకో, కొద్దిగా ముంగలుకో, వెళ్ళు. బండికి అయితే చైన్ ఇరిగిపోయిందా ఊసా. ముంగలుకో, వెళ్ళిపో. పోనీ గేర్ది నూటలు చెయ్యి. పోనీ సామి, పోనీ స్టార్ట్ చేయి. పోతుందా? ఇరిగిపోయింది అది. ఆయిల్ అంటుంది. స్టార్ట్ చేయి. పోనీ కొద్దిగా ముంగలుకొని, పోనీ పోతుందా? ఇరిగిపోయిందా లోపల? చైన్ లూజ్ అయింది, చైన్ పడ్డది. అది చైన్ ఇరిగిపోలే. మనకైతే రన్నింగ్లో అయితే చైన్ పడ్డది. మనమైతే బండి తీసుకున్నాం. డే 5లో అయితే మనం బండి తీసుకున్నాం కాబట్టి ఇంత అడ్వాన్స్ కట్టినాం కాబట్టి ఆ బండి మీద ఇంత ఫైనాన్స్ ఉంది, దాన్ని కూడా క్లియర్ చేయించినాం. డే 6 కాబట్టి ఈరోజు మనమైతే జేసీబీ కొద్ది అమౌంట్ కట్టి మనం జేసీబీ దేనిక పోతున్నాం. నిన్నమన్నా అంతా కార్లో తిరిగినాం. ఇవాళ బైక్ మీద ఎందుకు పోతున్నాం అంటే వచ్చేటప్పుడు మనం జేసీబీ తీసుకురావాలి కాబట్టి మనం అయితే మొత్తానికి అయితే బైక్ మీద పోతున్నాం. మనం బైక్ మీద పోయి ఆడికి ఇప్పుడు మనం బండి ఏడుందో మీకు తెలిసే కదా, భువనగిరిలో ఉంది మనకు బండి. మనం మాల్కాన్ వచ్చి భువనగిరి అంటే ఒక 100-120 కిలోమీటర్లు అయితే వస్తుంది. మనం ఆడికి పోయినాక మనం ఇంత మళ్ళీ కతిమ పేమెంట్ కట్టి ఎన్ఓసి మనకు ఆర్సీ మన పేరు మీద కానిక ఎన్ఓసికి మనం కొన్ని పైసలు ఆపి కొన్ని పైసలు అయితే కట్టి మనం జేసీబీ తీసుకొని ఈరోజు రావాలి. వీడియో చూసే ముందు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది మన కొత్త ఛానల్ కాబట్టి మనం అయితే ఈరోజు మనం బండి మొత్తం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు మనం కట్టి కూడా ఒక 4-5 రోజులు అవుతుంది. అమౌంట్ కట్టి కూడా 4-5 రోజులు అవుతుంది. ఫస్ట్ రోజు ఎట్లుందో బండి ఈరోజు కూడా అట్నే ఉండి మనకు నచ్చిందంటే ఆ బండి మన కట్టిన పైసలకి ఇక ఈరోజు కొద్దిగా కట్టి మనం అయితే మొత్తానికి అయితే జేసీబీ తీసుకురాబోతున్నాం. మనం అయితే ప్రస్తుతానికి బైక్ మీద పోతున్నాం. ఇక కార్ ఎందుకు రిస్క్, ఇక కార్ తీసుకుంటే మళ్ళీ దానికి ఒక ఖర్చు బొక్క ఎందుకు అన్నట్టు మనం అయితే ఇక బైక్ మీద వెళ్తున్నాం. సో గైస్, మీకు ఈరోజు జేసీబీ కాడ ఎంత కడతాం అమౌంట్, మనం అడిపోయి బండి ఎట్లా తీసుకొస్తాం, మనం మాల్ కోరికలు ఎంత చీకటి అవుతాయి ఈ వీడియోలో మొత్తం చూపిస్తాం గైస్. సో గైస్, మనం అయితే మొత్తానికి అయితే జర్నీ చేస్తున్నాం చూడండి. ఇక సో మనం అయితే మాల్ నుంచి అయితే భువనగిరి వచ్చేసినాం. భువనగిరి రానిక మనకు 3 గంటలు పట్టింది బైక్ మీద జర్నీ కాబట్టి 3 గంటలు పట్టింది. మీకు ఒకసారి భువనగిరి గుట్ట చూపిస్తా చూడండి మళ్ళీ. సో చూడండి భువనగిరి గుట్ట, బాబా ఏమన్నా లుక్ ఉందా భువనగిరి గుట్ట. దగ్గర నుంచి వస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. గుట్ట నున్నగా ఉంది, అంటే దీనికి చరిత్ర ఉంది. భువనగిరి గుట్టకు మామూలు ఏం కాదు, చరిత్ర ఉంది అన్నట్టు. చరిత్ర ఉందా? కొబ్బరికాయలు తీసుకుందామా? ఇక్కడ తీసుకుందాం బా. భువనగిరి గుట్ట, ఇగో ఈడున్నాం భువనగిరి. చూడండి ఎంత బాగుందో గుట్ట. మొత్తానికి అయితే మనం కొబ్బరికాయ తీసుకుంటున్నాం. ఎందుకంటే బండి తీసి ఇప్పుడు మనం అమౌంట్ కట్టినాక ఎట్లా మనం బండి తీస్తూనేమంటాం, మనదే ఇక బండి అన్నట్టు. మనం అయితే ప్రస్తుతానికి అయితే కిరాణా షాప్ కూడా మనోడు కొబ్బరికాయ తీసుకుంటుండు. కొబ్బరికాయ తీసుకొని మనం కొబ్బరికాయ కొట్టాం అనుకో జర మనకు సెంటిమెంట్ అన్నట్టు. మనం ఫస్ట్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మనం తీసేటప్పుడు, మనం బండి తీసేటప్పుడు కొబ్బరికాయ కొడితే మనకు సెంటిమెంట్. మొత్తానికి అయితే బండి కాడికి పోతున్నాం. సో మనం అయితే మొత్తానికి అయితే బండి కాడికి వచ్చేసినాం. బండి కాడికి వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి. వాళ్ళకి పేమెంట్ ఇస్తే ఏమవుతుంది అంటే మనకు వాళ్ళకి క్లియరెన్స్ అయిపోతుంది. ఫస్ట్ అయితే మనం వాళ్ళకి పేమెంట్ ఇస్తున్నాం, వాళ్ళు లెక్క పెట్టుకుంటారు అమౌంట్. లెక్క పెట్టుకున్నాక మనం ఏం చేయాలి, బండి పూజను చేపియాలి ఫస్ట్. ఆ టైర్ కింద ఒకటి, ఈ టైర్ కింద ఒకటి, ముందర టైర్ ఇటు ఒకటి.
స్టార్ట్ చేద్దాం నమ్ముతారు పోనీరా ఫస్ట్ సైడ్కి ఎత్తుకో. సో గాయస్ చూసిరు కదా, మనం అయితే మొత్తానికి అయితే బండి కూడా కొబ్బరికాయ కొట్టాం, అమౌంట్ కట్టేసినాం. మనకైతే మొత్తానికి అయితే బండి బయటికి వెళ్ళింది. మనం బండి బయటికి తీసుకొని పోయి బంకులకు అయితే ఫుల్ ట్యాంక్ చేయనిక తీసుకొచ్చినాం. ఇక ఫుల్ ట్యాంక్ చూద్దాం ఎంత పడుతుందో, ఎంత డీజిల్ ఉందో ఇంకా చూద్దాం. ఎంత కొట్టిద్దాం? 10,000 10,000 అంట. 10,000 9,000 అంటాడు. 9 ఏ బంకాయనాడు ఫస్ట్ రేడియేటర్లో మొత్తం వెళ్ళే వాళ్ళ హీట్ అయిందా? రేడియేటర్ ఇట్లా ఏమన్నా బొక్క పడ్డది ఏంది? ఇలా మొత్తం సుక్కలేదా డీజిల్? సుక్కలేదు. కాదు పాయింట్ కొట్టుకునేది ఏంది, డీజిలా లేదా హీట్ మీటరా? రెండు కొట్టుకుంటున్నా. డీజిల్ అయితే కొట్టించుకున్నాం. మా సార్ పోతూనే ఉండాలి. ఫుల్ ట్యాంక్ ఎంత అవుతుంది? అవుతుందా ఫుల్ ట్యాంక్ 9,000? 9,000 కాదంటావా? పోతానే ఉంది. 1000 దాటింది ఆల్రెడీ. ఫుల్ ట్యాంక్ నీకు 12,000 ఈజీగా పడుతుంది అలా. 3,000 ఏమంటుంది దానికి? 9,000 వస్తున్నాం. 9,000 ఫుల్ ట్యాంక్ అయితే అదృష్టం. అల్ల ఏమైనా ఉందో చెక్ చేసుకోవాలి. అల్ల ఏమైనా లేకపోతేనేమో మంచిగానే ఉంటుంది. 2,000 కాడికి పోయినప్పుడు 3,000 కాడికి పోయింది. 3,000 కాడికి 3,000 దాటైపోతుంది. అయినా మనకు ఫుల్ ట్యాంక్ అయితే లేదు. ఇంకా ఫుల్ ట్యాంక్ అయితే అవుతలేదు. మరి ఎంత పోసినావా? పైకి వచ్చింది ఏమన్నా? రేడియేటర్లో కొన్ని వాటర్ తక్కువ ఉన్నాయి, అందుకనే పోస్తున్నాం అన్నట్టు. 4,000 కాడికి వచ్చింది. 4,000 దాటిపోతుంది. 4,000 దాటిపోతుంది. 3-4,000 పడుతుంది అనుకున్నా కానీ 9,000 పడుతుంది. 9,000కి 9,000 డీజిల్ పడుతుంది. కరెంట్ పోయింది. మొత్తానికి అయితే ఎంత ఉంది అది? 4,791 రూపాయలు. సో గాయస్ మొత్తానికి అయితే మనం డీజిల్ పోపించినాం, బండి తీసుకున్నాం. మొత్తానికి అయితే జర్నీ సాగిస్తున్నాం గాయస్. మొత్తానికి అయితే మనం పోయేకల్లా ఏ నైట్ అవుతుందో, ఏ సీకట్ అవుతుందో చెప్పండి. మీ స్పందన ఎలా ఉంది? జేసీబీ తీసుకున్నా ఫుల్ హ్యాపీ ఉంది. ఇవాళ అయితే దావత్ పొట్టు పైసలు గిట్ట బాగానే ఖర్చు, చాలా ఖర్చు అయింది. మొత్తానికి అయితే మనం జేసీబీ తీసుకున్నాం గాయస్. ఇక పోయే వరకల్లా ఎక్కడ ఎట్లెట్లా పోతాం మనం. ఈ నుంచి ఫస్ట్ భువనగిరి అవుటర్ ఎక్కుతున్నాం అన్నట్టు. అవుటర్ ఇగో చూపిస్తా చూడండి. హైవే ఎక్కుతున్నాం. ఈ అవుటరా ఇవేనా? ఇది అవుటర్ ఎక్కుతున్నాం. మొత్తానికి అయితే మనం భువనగిరి అవుటర్ ఎక్కుతున్నాం. భువనగిరి అవుటర్ ఎక్కితే మనం ఏడ దిగుతాం అంటే ఫస్ట్ గట్కేసరా దిగేది. గట్కేసర్ కాడ మనం కిందగానే పోతాం భువనగిరికి. ఎందుకంటే పైకి ఎంట్రీ ఉండదు అన్నట్టు, పైకి అవుటర్కి ఎంట్రీ ఉండదు. ఇప్పుడు మనం అయితే కిందగానే సివిల్ రోడ్, అదే ఏం రోడ్, సర్వీస్ రోడ్ ఎమ్మటి అయితే పోతాం మనం. సర్వీస్ రోడ్ ఎమ్మటి పోయి ఇక అట్నే ఫస్ట్ గట్కేసర్, తర్వాత పెద్దంబార్పేట్, తర్వాత బొంగుళూరు గేట్, తర్వాత ఇబ్రాహీపట్నం, తర్వాత మాల్. మనం ఈ నుంచి పోయే వరకల్లా నైట్ అయితే సీకట్ అవుతుంది. ఈ సీకట్లో జర్నీ అయితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే పొద్దుటి పూట తీసుకుపోయినాం అనుకో బండిని, ఇక పొద్దుగాల పూట హీట్ కూడా ఇంత దూరం మినిమం ఈ నుంచి 100-120 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తానికి అయితే మనం హైవే రోడ్ ఎక్కేస్తున్నాం. చూడండి, హైవేనా అవుటరు మొత్తం మీద అవుటర్ అయితే ఎక్కేస్తున్నాం. మొత్తానికి అయితే మనం జర్నీ సాగిస్తున్నాం గాయస్. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది జేసీబీ తీసుకున్నందుకు. మనం ఎట్ట పోతాం ఏం కదా అని వీడియోలో మొత్తం చూపిస్తాం. మనం ఏ టైం అయితే పోయే వరకు అనేది కూడా చూపిస్తా. చూడండి, అవుటర్ మీదకి అయితే మన బండి పోతుంది. ఇప్పుడు మనకు హైదరాబాద్ బోర్డు కనిపిస్తుంది. అక్కడ హైదరాబాద్ బోర్డు కనిపిస్తుంది కదా, మనం హైదరాబాద్ చేరుకోవాలన్నట్టు. హైదరాబాద్ బోర్డు కనిపిస్తుందిగా. మనకు ముంగల టోల్ గేట్లు కూడా ఉంటాయి. టోల్ గేట్లు ఎట్లుంటాయి ఏం కదా అని మనకు ఫుల్ హ్యాపీగా ఉంది బండి తీసుకున్నందుకు. మనకు ఇక మన హైదరాబాద్ పోయే వరకు ఏ టైం అవుతుందో ఏమో. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడనే స్వర్ణగిరి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. స్వర్ణగిరి బాబా ఏమన్నా ఉందా? ఈ అవుటర్ నుంచి పోతుంటే ఆ స్వర్ణగిరి టెంపుల్ ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి. అసలు ఇళ్ళనే దాని ముంగల పవర్ ప్లాంట్, అది కంపెనీ ఉంది.
అది కాక దాని బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి స్వర్ణగిరి టెంపుల్. కొంచెం మీకు జూమింగ్లా కనిపిస్తలేదు కదా, ఇప్పుడు చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో స్వర్ణగిరి టెంపుల్ అన్నట్టు. అంటే భువనగిరి నుంచి నీకు స్వర్ణగిరి టెంపుల్ ఒక 8-9 కిలోమీటర్లు ఉంటుంది అన్నట్టు. ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి అసలు. బాబా. సో మనమైతే భువనగిరి హైదరాబాద్ మధ్యలో టోల్ గేట్ కాడికి అయితే వచ్చేసినాం. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం జేసీ తీసుకొని టోల్ గేట్ కాడికి రావడం. మరి వీళ్ళు ఎంత కట్టించుకుంటారో ఏమో, ఎంత కట్టించుకుంటారో. నేనైతే జేసీబీకి అయితే టోల్ గేట్ ఎన్నట్టు కట్టలే. అంటే దీనికి ఫాస్టాగ్ ఇది రోడ్ల మీద ఎక్కువ తిరగదు కాబట్టి జేసీబీ ఫాస్టాగ్ గీస్టాగ్ అయితే మనం ఎన్నట్టు కట్టలే. మొత్తానికైతే టోల్ గేట్ కాడికి వచ్చినాం. ఏమంటుంది ఆపింది మొత్తానికైతే బోర్డు వేసి ఎక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడ వాళ్ళు ఇట్లా మొత్తానికైతే ఆపేశారు. ఇంకో టోల్ గేట్ కానీ ఉన్నాం. మరి ఎంత కట్టాలో మనకి ఎవరిని ఇగోరి ఆయన ఇక్కడ ఉండు, ఇక్కడ సైడ్ ఉండు. జేసీబీ లేపాలి, జేసీబీ ఎన్నట్టు కట్టలే మేము టోల్ గేట్ కట్టినాం. ఎప్పుడన్నా ఆగు సర్పంచ్ సార్ పాప ఏందంట ఎంత ఎంతనంట జేసీబీ టోల్ గేట్ ఏంది ఇది? లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, లైఫ్ ట్యాక్స్ ఉంటుంది. ఎంత ఎంత దేనికి 730? దేనికనా? దేనికి? జేసీబీకా? 4 వీలరేగా? 4 వీలరే అన్న బండి. 730 ఎక్కడెట్టా? 4 వీలర్ బండి కొట్టుకో, బండి నెంబర్ చూసి కొట్టుకో. అమ్మ 730 ఎక్కడ? 730 ఎక్కడ దేనికన్నా? ఇప్పుడు కార్ లెక్కనే ఇది కూడా, దీనికి ఎక్కువ లేవుగా టైర్లు. అమ్మ 730 ఎక్కడైంది? కొట్టుకుంటూనే ఉండా? 730 ఎక్కడైందన్న? 4 టైర్లే కదా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి ఏమన్నా? ఎక్కువ లేవుగా టైర్లు. బిల్లీగా మేరీ టోల్ గేట్ కాడ చూడండి గాయస్. అసలు టోల్ గేట్ కాడ జేసీబీకి 4 టైర్లే ఉండేది, ఏమైనా ఎక్కువ ఉంటాయా? చూడండి ఎంత బిల్ వేసారో. 731 రూపాయలు అద్దరు. అవతల ఇప్పుడు సపోజ్ టోల్ గేట్ కాడ ఇప్పుడు అవతల ఊరు అయినా ఇతల ఊరు అయినా ఉన్నాను, అవతల గీతలకు పోయినప్పుడల్లా 731 దీనికి ఫాస్ట్ ట్యాగ్ కూడా ఉండదు. అసలు జేసీబీ ఫాస్ట్ ట్యాగ్ ఉండనే ఉండదు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే ఇది రోడ్ల మీద తిరగదు కదా, ఎక్కువ వర్కులు చేస్తారు కాబట్టి రోడ్ల మీద తిరగదు. 730 వేసి టోల్ గేట్లో అయితే కానీ అద్రగానే బాబా టోల్ గేట్ అయితే 730 అంట. సో గాయస్ మనం దగ్గర అయితే వచ్చేసాం. మనకు ఇప్పుడు మనం ఏడున్నాం అంటే అవుటర్ దగ్గర ఉన్నాం. అవుటర్ అంటే బొంగుళూరు గేట్ కాడ అయితే ఉన్నాం. మనకి ఎందుకంటే కొద్దిసేపు బండి ఆపాలి కదా జర్నీలో. మనం అడ్డగోలి మనం రన్నింగ్ చేసుకుంటే తీసుకురావద్దు. ఎందుకంటే ఇంత జర్నీ చేసినప్పుడు మనం కొద్దిసేపు ఆపుకోవాలి బండి. ఎందుకంటే బండి ఇంజన్ కూలింగ్ కానీ వినమన్నా మరి ఎట్లా నడిచిందో మనకు కూడా తెలియదు. మనం ఎందుకంటే మన సేఫ్టీలో మనం కొద్దిగా స్లో చేసుకుంటా, అంటే స్లో అంటే ఒక కారు ఆపుకుంటా, మనం ఇంజన్ హీట్ కాకుండా మంచిగా కూల్ ఉండేటట్టు మంచిగా మన సేఫ్టీ మనం చూసుకోవాలి. కాబట్టి మనం మొత్తానికైతే మనం బొంగుళూరు అవుటర్ కాడ అయితే ఆపినాం. ఈ అవుటర్ కాడ ఒక సైడ్కి ఆపినాం. చూడండి ఎంత చీకటి అయినా. అలా టైం ఎంత అవుతుంది? 8 అవుతుంది టైం అయితే. కానీ ఎందుకంటే మన సేఫ్టీ మనకు ఉండాలి కాబట్టి మనం అయితే ఒక కాడ ఆపినాం అన్నట్టు. జరసేపు అంటే ఒక 10-20 నిమిషాలు ఇంజన్ కూల్ అయినాం అనుకో. ఇంజన్ కూల్ అయితే మనం వెళ్ళిపోవచ్చు. మనం బండి మీద లోడ్ పడనియొద్దు, మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే జేసీబీని మనం ఎంత జాగ్రత్త చూసుకుంటే మనకు అంత లైఫ్ ఇస్తుంది అన్నమాట. మనం అడగోలు కొడితే అడగోలు ఉంటుంది. మనం ఎంత మంచిగా మనం చూసుకుంటే అంత లైఫ్ ఇస్తుంది అన్నట్టు. మొత్తానికి చూడండి ఏం లేవు, బండ్లు పోతున్నాయి అంతే. ఆడంగా కారు పోతుంది, ఏం లేదు, ఫుల్ ప్లేస్. జర కూలింగ్ గురించి అయితే బండి ఆపినాం అన్నట్టు. ఓకే, ఇప్పుడు మనం మాల్కి పోయే వరకల్లా మరి ఎంత అవుతుందో, ఎందుకంటే ఈ జర్నీలో మనం పోయే వరకల్లా ఎంత అవుతుందో చెప్పలేం. మళ్ళీ మాల్కి పోయే వరకల్లా మీకు వీడియో చూపిస్తా. మొత్తానికైతే మనం ఒక 15-20 నిమిషాలు ఆపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆపుకుందాం. పోయేది ఏముంది మా అంటే జరిసేపు కూల్ అవుతుంది ఇంజన్, అంతకుమించి ఏముంది. ఎందుకంటే ఏదైనా సరే, ఏ బండి అయినా సరే, మనం మంచమైనా సరే ఉరికి ఆగలేమా? ఒకటే ఉరుకుతామా? అట్లా మనం కూడా జరిసేపు బండి ఆపేసాం, జర కూలింగ్ కానీ. మొత్తానికి అయితే మనం ఒక అర్ధగంట ఆపి మళ్ళీ మాల్కి పోయినాక జర్నీ అయితే చేద్దాం. ఓకే గైస్. సో గైస్ కూలింగ్ అయితే తగ్గింది. బండిని అయితే ఒక 25 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఆపేసినాం. ఇక కూలింగ్ అయితే తగ్గింది కాబట్టి మనం కూడా ఇక జర్నీ చేద్దాం.
ఇక క్యాబిన్ లైట్ వస్తుందో రాదో మనమైతే ఇక జర్నీ చేద్దాం. మొత్తానికి అయితే ఇక వెళ్ళిపోతున్నాం. మరి ఇంటికి ఎవరికాలు ఎవరు అవుతుందో మనకు కూడా తెలియదు. ఇక పోనీ తగ్గింది ఏమన్నా తగ్గింది బట్ ఇక మొత్తానికి అయితే వెళ్తున్నాం గైస్. ఇక చీకటి ఎట్లుంటాయి, మనం చీకటి ఎంత చీకటి కాకముందు అంత వెళ్ళిపోతేనే మంచిది. సేఫ్టీ, మనకు సేఫ్టీ కూడా మనం చూసుకోవాలి, బండి సేఫ్టీ కూడా మనం చూసుకోవాలి, రెండు సేఫ్టీని చూసుకోవాలి. కాబట్టి మనం అయితే వెళ్ళిపోవాలి. మొత్తానికి అయితే వెళ్తున్నాం. 4 వరకల్లా మరి ఏ టైం అయితే చూడాలి. సో గాయస్ మనం అయితే మొత్తానికి అయితే మాల్కి వచ్చేసినాం గాయస్. మనం కొట్టుకొని బండి అయితే మామూలు కొట్టలే బండిని, అంటే స్పీడ్ వచ్చేసినాం. మనం టైం కూడా 9:30 10 అవుతుంది, పాల దగ్గర 10 అవుతుంది. మనం అయితే మొత్తానికి అయితే మాల్ ఎంట్రీ అవుతున్నాం. కమాన్ చూడండి, కమాన్ కానీ 40,000 కమాన్కి అయితే ఎంట్రీ అవుతున్నాం. మనం అయితే మొత్తానికి అయితే మనం వచ్చేసినాం. అంటే గంటకు మా అంటే 110-120 కిలోమీటర్లు ఉంది మొత్తానికి మన భువనగిరి నుంచి మాల్కు. మనం గంటకు ఒక 20-25 స్పీడ్లో వచ్చేసినాం అన్నట్టు. మొత్తానికి అయితే మనం మాల్కి వచ్చేసినాం. నాకైతే బండి తెచ్చినందుకు హ్యాపీగా అనిపిస్తుంది. నీకు ఎట్లా అనిపిస్తుందా? ఫుల్ హ్యాపీగా. నేను ఎక్కువ నడపలే వాసా అని చెప్పాలంటే, మన మహేందరే నడిపాను, నేను తక్కువనే నడిపిన. నేను మా అంటే ఒక 20 కిలోమీటర్స్ 20 కిలోమీటర్లు గంతే నడిపిన, ఎక్కువ నడపలే. ఇక మొత్తం మన మహేందరే మొత్తం జర్నీ బాగా చేసిండు. ఎందుకంటే ఆయన నడుపుతాడు కాబట్టి మొత్తానికి అయితే ఆయన చేతుల్ని మొత్తం ఓహో వైర్లో ఈ చీకట్లో వైర్లు గీళ్ళు జాగ్రత్త చూసుకోవాలి. ఆడ మలుతుందా జాగ్రత్త పెట్టేసి తమ్మాన్ గిమ్మాన్ కాకుండా అందరూ బ్యాండ్ బజాయిస్తారు. ఇప్పుడు మొత్తానికి అయితే మనం మాల్కి వచ్చినాం. నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే చాలా సంతోషంగా ఉంది అన్న. ఇన్ని రోజులు కష్టపడి మనం గిట్ట తిరిగినాం కదా. అవును, ఫైనల్ గా ఇలా 7వ రోజా 6వ రోజా 6th డే మనం ఇన్ని రోజులు చాలా కష్టపడి తిరిగినందుకు ఇలా మంచి బండి తీసుకొచ్చినందుకు నాకైతే జర సంతోషంగా, అంటే సంతోషంలో మాటలు వస్తలేవు అన్నయ్య. సో గాయస్ మనం అయితే ఇంటికి వచ్చేసినాం. రేపు పొద్దుగాల గిరీస్ మొత్తం బండికి ఎట్లా గిరీస్ కొట్టి అన్ని కొట్టి మనం పొద్దుగాల పూజ ఎట్లా చేపిస్తాం, మనం ఫస్ట్ సైడ్ కాడికి ఎట్లా పోవాలి, ఏడ దొరుకుతుంది సైడ్ ప్రస్తుతానికైతే రేపు పొద్దుగాల కస్టమర్లకు ఫోన్ చేస్తాం. మొత్తానికి అయితే వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో వస్తుంది గాయస్. ఓకే గాయస్, బాయ్.